హాయ్, వెల్కమ్ టు ఈటీ. అదృష్టం ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలీదు. రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఆమె పలు భాషల్లో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా మారిపోయారు. 2019లో బీర్బల్ ట్రయాలజీ సినిమాతో తన కెరీర్ను మొదలుపెట్టిన రుక్మిణి ఆ తర్వాత బాలీవుడ్లో అప్ స్టార్స్లో కనిపించారు. అయితే రుక్మిణి ముందు పలు సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం సప్తసాగరాలు దాటి అనే సినిమానే. ఆ సినిమాతో నటిగా ఎంతో గుర్తింపు, ఎన్నో అవార్డులను అందుకున్నారు రుక్మిణి. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ తర్వాత దానికి సీక్వెల్లో కూడా నటించి అందరినీ తన గురించి, తన నటన గురించి మాట్లాడుకునేలా చేశారు రుక్మిణి. శివరాజ్ కుమార్కు జోడీగా భైరతి రణగ్లో ప్రధాన పాత్రను పోషించిన రుక్మిణి ఆ తర్వాత నిఖిల్తో కలిసి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో నటించి ఆ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమా దారుణమైన ఫ్లాప్గా నిలిచింది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఈ కన్నడ భామ కోలీవుడ్ దృష్టిలో పడ్డారు. అందులో భాగంగానే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మద్రాసి సినిమాలో ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం మద్రాసి సినిమా రిలీజ్కు రెడీ అవుతూ ఉండగా ఆ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే విజయ్ సేతుపతితో కలిసి రుక్మిణి ఏస్ అనే సినిమా చేశారు. రిలీజ్ అయిన టైంలో ఏస్ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఇప్పుడు రుక్మిణి చేతిలో 2 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాగా, రెండోది కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా 96 ఫ్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. ఈ 2 సినిమాల్లో రుక్మిణి హీరోయిన్గా నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే చర్చలు జరిగాయని, త్వరలోనే అధికారిక ప్రకటనలు రానున్నాయని తెలుస్తోంది. చూస్తూ ఉంటే ఈ 2 సినిమాలతో రుక్మిణి సౌత్ సినిమాల్లో భారీ క్రేజ్ను సొంతం చేసుకోవడంతో పాటు బిజీగా మారి సౌత్లో చక్రం తిప్పేట్టే కనిపిస్తోంది.